నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఐటీ ఎంప్లాయీ ఇది చాలా మంది డ్రీమ్ కదా. బట్ చదువుకున్న సబ్జెక్ట్ వేరు, డిగ్రీ చదివాము, ఇంకా ఐటీ కష్టమేమో. కొంతమంది అయితే చాలా గ్యాప్ వచ్చేసిందండి, పెళ్ళైపోయింది, పెళ్ళైన తర్వాత చదువుదాం అనుకుంటే ఇంకా పిల్లల వల్ల అలా గ్యాప్ ఎక్కువైపోయింది. కానీ ఆ డ్రీమ్, ఆ కోరిక మాత్రం అలా మిగిలిపోయిందని. కొంతమంది వివిధ కారణాల వల్ల, అబ్బాయిలైనా కూడా ఎంతో కొంత గ్యాప్ అనేది కెరియర్లో ఏర్పడుతూ ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళు కూడా ఐటీ జాబ్ సంపాదించవచ్చు. మీరు ఏ డిగ్రీ చదివినా పర్లేదు, పోనీ ఇంజనీరింగ్ అయితే ఇంకా మరీ ముఖ్యంగా పర్వాలేదు అనిపిస్తుంది. బట్ ఇలాంటి వాళ్ళందరికీ ఒక డెస్టినేషన్ ఉందండి, అదే ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. చాలా మంది ఇంకా హోప్స్ వదిలేసాము, ఇంకా రాదేమో అనుకున్న వాళ్ళకి హోప్ ని క్రియేట్ చేసి వాళ్ళ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది తెలుసుకుందాం ఇవాళ వీడియోలో. అలా సక్సెస్ అయిన ఇద్దరు స్టూడెంట్స్ ని నేను తీసుకొచ్చాను. అలాగే ఆర్ఎన్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే అండి. ఎస్, సక్సెస్ఫుల్ పర్సన్ అనే నేను ఎప్పుడు మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనం వేసే అడుగు సక్సెస్ గా పడితే ఆ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా ఆ రూట్ ఇంకా ఈజీ అవుతుంది. అలా ఈజీ చేశారు మీరు. స్టూడెంట్స్ తయారు చేస్తారు. అది మీరు సక్సెస్ కాబట్టి సో హ్యాపీ సార్. ఆ విషయంలో నేను అన్నట్టుగా గ్యాప్ వచ్చేస్తుంది చాలా మంది కెరియర్ లో. ఎందుకంటే మనం రకరకాల స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సిరీస్ లో భాగంగా ఇవాళ నేను అడగాలనుకున్నది, గ్యాప్ వచ్చిన వాళ్ళకి అసలు ఎలా సాధ్యమా మళ్ళీ జాబ్ సంపాదించడం అనేది, అలాంటి వాళ్ళు అసలు ఉన్నారా అని అడుగుదాం అనుకున్నాను. బట్ మీరు ఎగ్జాంపుల్ నా ముందే ఉన్నారని అంటున్నారు. జనరల్ గా మనకి డిగ్రీ కానీ ఇంజనీరింగ్ అయిపోయినాక మీరు అన్నట్టు జెంట్స్ కి అయితే వాళ్ళు ఇమీడియట్ గా జాబ్ ట్రయల్స్ లో జనరల్ గా గౌట్ జాబ్ కోచింగ్ కి వెళ్తారు. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్స్ లో ఇయర్స్ ఖర్చు అయిపోతాయి. నిజం సార్, తెలియకుండానే 5 years బ్యాంక్ అలా వెళ్ళిన తర్వాత వన్ ఫైన్ డే దే విల్ అండర్స్టాండ్ దట్ ఇక్కడ జాబ్ రాదు అన్నప్పుడు జనరల్గా, ఎందుకంటే గౌట్ జాబ్ నోటిఫికేషన్స్ డిలే ఇవన్నీ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు మళ్ళా ఎలా అన్నప్పుడు వాళ్ళకి కనపడేది ఐటీ. సో ఐటీ అనుకున్నప్పుడు 4 years 5 years గ్యాప్ వచ్చింది. ఐటీ వైపు వద్దామని మీరు ఎవరిని అడిగినా కానీ, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా ఎవరైనా ఐటీలో జాబ్ చేసే వాళ్ళైనా జనరల్గా అడ్వైజ్ ఏమి ఇస్తారంటే, సింపుల్గా చేతికి మట్టి అంటకుండా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకో అని చెప్తారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ వినే ఉంటారు, మీరు చూస్తుంటారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, ఇంటర్వ్యూని ఏదో ప్రాక్సీ చేయండి, అది ఇది అని చెప్పి అది బాగా మనకి కరోనా టైంలో బాగా పెద్ద స్ప్రెడ్ అయిపోయింది అది. సో దాంట్లో ఏంటంటే అలా వెళ్ళొద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా ఫస్ట్ జాబ్ రావచ్చు, కానీ వీళ్ళు ఆ జాబ్ లో సర్వైవ్ అవటం చాలా కష్టం. ఎప్పుడైతే ఇంకా సెటిల్ అవుతాంలే అన్న టైంలో, ఇప్పుడు సింపుల్ ఒక 5 ఏళ్ళు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని చెప్పి ఒక డ్రైవర్ జాబ్ జాయిన్ అవుతాడు. సో ఓనర్ వాళ్ళతో ట్రావెల్ చేసేటప్పుడు వీడికి 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందా, జస్ట్ డ్రైవింగ్ వచ్చా అనేది కొంచెం తెలివిగల ఓనర్ ఎవరైనా కానీ ఐడెంటిఫై చేస్తారు. 5 సంవత్సరాలు నాకు వంట ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి వంట మనిషికి జాయిన్ అవుతారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయొచ్చు, తెలిసిపోతుంది. సో అదే విధంగా అదొకటి. ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంటేషన్ పరంగా మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు కంపెనీ వెరిఫికేషన్స్ లో దొరుకుతాం, తర్వాత ఇబ్బంది అవుతుందని వద్దు. 5-6 years గ్యాప్ ఉన్నా కానీ ఫ్రెషర్ గా వెళ్ళొచ్చు. మేము చాలా మందిని 10-15 ఏళ్ళ గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ముందే మేము ప్లేస్ చేసాం.